రాజకీయాల గురించి కవిత మాట్లాడటం విడ్డూరమని ఎంపీ చామల తెలిపారు. నిజమైన రాజకీయాలు ఎవరు చేస్తున్నారు యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు అని, మీ ఫ్యామిలీ డైవర్షన్ పాలిటిక్స్ అందరికీ తెలిసిపోయింది. నీ లిక్కర్ సామ్రాజ్య కేసులు రోజుకోటి బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీలోనే బయటపడిన నీ భాగోతం ఇప్పుడు కేరళలో కూడా నీ మూలాలు బయటపడుతున్నాయి. నీ లిక్కర్ దందాలు దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడున్నాయో రోజు కూడా బయటపడుతూనే ఉన్నాయి. వాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. నీళ్ల విషయంలో మీ అయ్య చేసినంత అన్యాయం తెలంగాణకి ఇంకెవరూ చేయలే. కృష్ణాలో పోతిరెడ్డిపాడు ఒక్క పెద్దది కావడానికి కారణమే మీ అయ్య. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 40,000 క్యూసెక్కుల నుంచి 90,000 క్యూసెక్కులు పెరిగింది మీ హయాంలోనే. అంతేకాదు, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 40,000 క్యూసెక్కుల నుంచి 90,000 క్యూసెక్కులు పెరిగింది మీ హయాంలోనే. అంతేకాదు, రోజుకు 2 టీఎంసీలు తీసుకెళ్లడం కోసం జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు. ఇలా నీళ్ల విషయంలో తీవ్రంగా అన్యాయం చేసింది మీ అయ్య కేసీఆర్ అని మండిపడ్డారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. కవిత గారు, మీ అన్నగారు మీ బావగారి వరుస అయిపోయి మీ వరుస వచ్చినట్టుంది. అలా ప్రభుత్వంపై విషం చిమ్మే అటువంటి కార్యక్రమం. మీరేదో కాంగ్రెస్ ప్రభుత్వానికి గోదావరి కృష్ణా జలాలపై చిత్తశుద్ధి లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎక్కడో మాట్లాడినట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు, మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేరానగ ధీరుడిలా, అంటే మగధీరుడిలా ఏదో మీరు చెప్తున్నారు ఇందాకేదో మీ కవిత్వంలో నిలబడింది అని చెప్తున్నారు. అది నిలబడలే, పేకలలాగా కుప్ప కూలిపోయింది. మీరు మధ్యన జైల్లో బిజీ ఉన్నప్పుడు, అరెస్ట్ అయ్యి బిజీ ఉన్నప్పుడు, లేకపోతే పేపర్లు మీరు చదవకనో మీకు తెలవనట్టుంది, ఘోష్ కమిటీ విచారణ కమిటీ ముందు అధికారులు, ఇంజనీర్లు, అధికారులు అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలు వాస్తవాలు చెప్పిన దీనికి, ఈ కాళేశ్వరం కూలిపోవడానికి కారణం ఎవరు? మరి ఈ రోజు మీరు ఏదో విధంగా రాజకీయం మాట్లాడాలని, ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని గోదావరి జలాలపై మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది. 1945 నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, దేవాదుల, నిజాం సాగర్, సింగూర్, అప్పర్ మానేర్, లోవర్ మానేర్, మిడిల్ మానేర్ 1935 నుంచి మొదలు పెడితే 2004 దాకా కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి గోదావరి జలాల మీద ప్రాజెక్టులు ఏవి కూడా కూలిపోలే. మీ హయాంలో మీరు 1,50,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టే ఎందుకు కూలిపోయింది? రూర్కీ ఐఐటి వాళ్ళు కూడా చెప్పిర్రు, ఇది కేవలము అసమర్థత పాలన, ఫామ్ హౌస్ లో పండుకొని డిజైన్లు గీయడం వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి మిమ్మల్ని అధికారం నుంచి పక్కకు పైదొలగించిర్రు. మాకు చిత్తశుద్ధి ఉంది, మేమేం చేయాలనో మాకు క్లారిటీ ఉంది. ఇకపోతే కృష్ణా జలాల గురించి చెప్తుర్రు. రాజకీయం చేయడం ఒక్కటే కాదు లక్ష్యం, వాస్తవాలు తెలుసుకొని తెలంగాణ ప్రజలకు వాస్తవాలు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. మీరు మీ అవినీతి, అసమర్థ పాలన వల్లనే ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీల నీళ్లు జగన్ రెడ్డి తీసుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నారు మీరు. మీ హయాంలోనే పోతిరెడ్డి ప్రాజెక్టు 40,000 క్యూసెక్కుల నుంచి 90,000 క్యూసెక్కుల వరకు పెరిగినటువంటి పరిస్థితి ఎవరి హయాంలో జరిగింది? మీ హయాంలోనే. కృష్ణా జలాల విషయంలో మీరు రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పి మీరు ఏదైతే రోజా గారింటికి రాయలసీమలో పోయి చేపల పులుసు తిని ఆ రోజు చెప్పొచ్చిన విషయం చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల చెవులో పువ్వులు పెట్టడానికే మీరు ఇప్పుడు ప్రయత్నం చేయొద్దు. పదే రోజు ఏదో విధంగా పెట్టకండి. కవిత గారు, మీ అన్నగారు మీ బావగారి వరుస అయిపోయి మీ వరుస వచ్చినట్టుంది. అలా ప్రభుత్వంపై విషం చిమ్మే అటువంటి కార్యక్రమం. మీరేదో